వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తుని చిన్నారి జాను మిస్సింగ్ కేసు మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. 20 రోజులుగా జాను కోసం నిరీక్షిస్తున్నారు ఆమె తల్లి. కానీ చిన్నారి తల్లి భవానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జానుపై బెంగతో భోజనాన్ని మానేశారు భవానీ. బిడ్డ జాడ తెలియకపోవడంతో భవానీ ఆరోగ్యం క్షీణించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్సను పొందుతుంది జాను తల్లి. ఏ చిన్న ఆధారాన్ని కూడా వదిలిపెట్టకుండా మరోవైపు పోలీసులు గాలిస్తున్నటువంటి వైనం. ఇక చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా రావాలంటూ కూడా వారి కుటుంబ సభ్యులు ఆమె తల్లి ఆకాంక్షిస్తున్నారు. చిన్నారి మిస్సింగ్ కేసు పురోగతిపైన నివేదికను కోరింది ఓవైపు హైకోర్టు. మొత్తం మీద జాను మిస్టరీ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. న్యాయస్థానాల జోక్యానికి సంబంధించి కేసు విచారణకు సంబంధించినటువంటి క్రాస్ చెక్ చేసేటువంటి విధానం, మొత్తం మీద బయట వస్తున్నటువంటి రూమర్స్, చిన్నారికి ఏమైందో తెలియనటువంటి పరిస్థితి, మిస్సింగ్ అయి 20 రోజులు గడుస్తున్న పోలీసులకు ఒక చిన్న క్లూ కూడా దొరకపోవడంతో ఆమె తల్లి భార్గవి తీవ్ర అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తుంది. పాప తిరిగి వస్తుంది, పాపని ఎలాగైనా తీసుకొస్తారు అనేటువంటి ఆలోచనతో కనీసం అన్నం తినకుండా, నిద్రపోకుండా, కనీస సదుపాయం కూడా కల్పించకుండా పూర్తి స్థాయిలో పాప కోసమే ఆమె ఎదురు చూపులు, తీవ్రమైనటువంటి ఆవేదన కూడా ఆమె ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం పడినట్లుగా తెలుస్తుంది. కంటి మీద కునుకు లేకుండా గడుపుతుంది ఆ తల్లి. దీనివల్ల తీవ్రమైనటువంటి నీరసానికి గురైనట్లుగా సమాచారం. మరోవైపు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. తమ బిడ్డకు ఏమైందో తెలపాలని, తమ బిడ్డ ఎక్కడుందో ఆచూకీ పట్టుకొని తీసుకురావాలని ఇంతమంది భారీ బలగాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, గ్రామాలకు సంబంధించిన ప్రజలు, పక్క గ్రామాల నుంచి వచ్చినటువంటి యువకులతో పాటుగా ఇంతమంది పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టినా కానీ చిన్న జాడ కూడా కనిపించకపోవడం మాత్రం తీవ్రమైనటువంటి మానసిక వేదన గురవుతున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. నా పాప నాకు కావాలి, తను లేకుంటే నేను బతకలేను అంటూ కూడా ఆ తల్లి వాపోయినట్లుగా తీవ్రమైనటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి వైనం. మరోవైపు ఇంటిపైన జ్యోతిష్యుడు రావడం, ఆ జ్యోతిష్యుడు సమీపంలోనే పాప ఉంది, భూదేవిలో కలిసిపోయింది, నేను బయటికి తీసుకొస్తాను అనేటువంటి కోణంలో కొంతవరకు భయభ్రాంతులకు గురి చేసినటువంటి వైనంతో అసలు ఏం జరుగుతుందో తెలియక ఒక్క 5 నిమిషాల ముందు నేను వచ్చి పాపను ఇంట్లోకి తీసుకొని వెళ్ళి ఉంటే, లేదా నా భర్త వెళ్తున్నటువంటి సందర్భంలో ఆయనతో పాటు పాపను పంపించి ఉంటుంటే అసలు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అనేటువంటి తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నటువంటి భార్గవి తన మానసికంగా, శారీరకంగా కూడా క్షీణించిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా ప్రస్తుతం ఆమెకు హాస్పిటల్లో చికిత్సను అందిస్తున్నారు. అయితే జాను తల్లి అనారోగ్యానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయిరాం అందిస్తారు. సాయిరాం, చెప్పండి, జాను తల్లి భార్గవి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది, ఎలాంటి చికిత్సను అందిస్తున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు కాకినాడ జిల్లా తుని మండలం అగ్రహార గ్రామానికి చెందిన 2 ఏళ్ల జ్ఞానేశ్వరి అదృశ్యమైన గత రోజు రోజుకి మరింత మిస్టరీగా మారుతుంది. జూన్ 6వ తేదీన కనిపించకుండా పోయిన చిన్నారి కోసం గత 20 రోజులుగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసులు నిరంతరం ప్రయత్నం చేపట్టినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పష్టమైన ఆచూకీ లభించలేదు. రోజు గడుస్తున్న కొద్ది కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. చిన్నారి కోసం అడవులు, కొండలు, అటు కాలువలు, చెరువులు, వాగులు, పరిసర గ్రామాల అనేక ప్రాంతాల్లో కూడా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన ఎన్డీఆర్ఎఫ్ అటు ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు, ప్రత్యేకంగా పోలీసు బృందాలు కూడా కలిసి పెద్ద ఎత్తున అయితే స్విచ్ ఆపరేషన్ నిర్వహించాయి. అయితే డ్రోన్లు, డ్రాగ్ ప్యాడ్లు, సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారం ఇలా అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్ని కూడా వినియోగిస్తూ చిన్నారి ఆచూకీ కోసం అయితే ప్రయత్నించారు. అయితే ఇన్ని రోజులుగా కొనసాగిన గాలింపు చర్యలు ఎలాంటి కీలక ఆధారాలు లభించుకోవడంతో సెర్చ్ ఆపరేషన్ కూడా తాత్కాలికంగా ప్రస్తుతం అయితే నిలిపివేశారని అధికారులు అయితే నిర్ణయించినట్లయితే సమాచారం అవుతుంది. భౌతిక గాలింపులతో కొత్త ఆధారాలు లభించే అవకాశాలు తగ్గిపోయాయని భావించిన అధికారులు ప్రస్తుతం దర్యాప్తునైతే ఇతర కోణాల్లో కొనసాగిస్తున్నారు. గాలింపు చర్యలు నిలిపివేయడం జాను తల్లిదండ్రులు మరో షాక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బిడ్డ పచ్చికి తెలియక తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్న కుటుంబ సభ్యులు ఇప్పుడు సెర్చ్ ఆపరేషన్ కూడా నిలిపివేయడంతో మరింత ఆందోళనకైతే గురి చెందుతున్నారు. అయితే ముఖ్యంగా తల్లి భవానీ పరిస్థితి ఆందోళనకరంగా మారిందని చెప్పుకోవచ్చు. బిడ్డ కోసం నిరంతరం ఎదురు చూస్తూ ఆమె క్షేమం కోసం ప్రార్థిస్తూ గడుపుతున్న భవానీ ఆరోగ్యం క్రమంగా క్షీణించినట్లయితే కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. భోజనం సరిగ్గా చేయకపోవడం, నిద్ర లేకపోవడం, మానసిక ఒత్తిడి కారణంగా ఆమె అయితే చికిత్స పొందుతున్నట్లయితే సమాచారం అందుతుంది. ఇక ఈ కేసులో తాజాగా మరో ఆసక్తికరమైన పరిమాణం చోటు చేసుకుంది. జాను ఇంటికి వచ్చిన ఒక జ్యోతిష్యుడు చిన్నారి గురించి దోషం చెప్పడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చిన్నారి ఎలాంటి అపాయం జరగలేదు, ఆమె కొందరు తీసుకుని వెళ్లి ఉండవచ్చు అన్న అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ చిన్నారి ఇంటికి సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలోనే సురక్షితంగా ఉంది. తూర్పు దిశగా తీసుకెళ్ళినట్లయితే మనకు కనిపిస్తుందని చెప్పారు. అలాగే జూలై లేదా సెప్టెంబర్ లోపు చిన్నారి ఆచూకీ తెలిసే అవకాశం ఉందని ఆయన అయితే వెల్లడించడం జరిగింది. అయితే ఇవి జ్యోతిష్య ఆధారంగా చెప్పిన అభిప్రాయాలు మాత్రమే, కాగా అధికారిక దర్యాప్తులో సంబంధం లేనిదిగా గుర్తించినట్లయితే చెప్తున్నారు. మరోవైపు పోలీసులు
మాత్రం కేసులు అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నారు. ఈ కేసులు కేవలం సాధారణ మిస్సింగ్ కేసుగా కాకుండా కిడ్నాప్ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లయితే సమాచారం ఉంది. చిన్నారి స్వయంగా తప్పిపోయిందా లేక ఎవరైనా కావాలని తీసుకెళ్లారనే అనుమానాలపై అధికారులు లోతుగా విచారణ అయితే చేస్తున్నారు. ప్రతి చిన్న సమాచారాన్ని కూడా పరిశీలిస్తూ ఏదైతే కేసులు ఛేదించే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నారు. అయితే ఈ కేసులో మరో కీలకంగా అంశంగా మారిన పెంపుడు కుక్కకు సంబంధించిన పోస్ట్ మార్టం నివేదిక కోసం కూడా అందరూ ఎదురు చూస్తున్నారు సార్. ఈ నివేదిక ద్వారా కేసులో కీలకమైన క్లూ కూడా లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఆ నివేదిక వెలుగులోకి రాకపోవడం కేసు మరింత మిస్టరీగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా భార్గవికి ఎలాంటి పూర్తి స్థాయిలో వైద్య సహాయాన్ని అందిస్తున్నారు? సో మరి క్రిటికల్ గా ఉంది సిచ్యువేషన్, ఎలా ఉంది దానికి సంబంధించి? ఎందుకంటే సుమారుగా పాప జూన్ 6వ తేదీన తప్పిపోయింది. జూన్ అంటే ఈ రోజుకి 20 రోజులు 20 రోజుల నుండి కూడా ఆమె సరిగ్గా ఫోన్ చేయడం కానీ కంటిలో నిద్ర కానీ నిద్రపోవడం అంటే నిద్రపోయినప్పుడు కూడా పాపైనా గుర్తు వస్తుంది. నేను చాలా ఇబ్బంది మానసికంగా చాలా కుంగిపోతున్నానని చెప్పి కళ్ళైతే వాపోతున్నారు. దానివల్ల భోజనం లేక నిద్ర లేక దాని కారణంగా అయితే ఆమె ఆరోగ్యం అయితే క్షీణించిందని చెప్తున్నారు. డాక్టర్స్ కూడా అంటే భోజనం తక్కువ తీసుకోవడం అసలు తీసుకోకపోవడం వల్లే ఈ నీరసంకి కారణం అని చెప్తున్నారు. ఆమెకు మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నారని చెప్తున్నారు పోలీసు అధికారులు కూడా హాస్పిటల్ దగ్గర అన్ని చూసుకుని ఏదైతే తల్లి భవాని ఉన్నారో మీకు మెరుగైన వైద్యం కూడా అందించేలాగైతే అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా ఇప్పటికీ కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు అంటే సామాజిక సంస్థ చిన్నారి కోసం కూడా ప్రార్థిస్తున్నారు. వేలాది మంది ఒకే కోరికతో ఎదురు చూస్తున్నారు. జాను ఎక్కడ ఉన్న క్షేమంగా తిరిగి రావాలి, త్వరలోనే తల్లిదండ్రులు చెంతకు చేరాలని సోషల్ మీడియా వేదికగా కూడా చాలా మంది అయితే కోరుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం అందరి ప్రార్థన కూడా చిన్నారి జానేశ్వరి క్షేమంగా తిరిగి రావాలి, రోజుల తరబడి కన్నీటి పర్యంతం అవుతున్న తల్లిదండ్రుల ఆవేదన కూడా ముగింపు రావాలి, ఈ వీడని మిస్టరీకి త్వరలోనే తెరపడి జాను సురక్షితంగా తన కుటుంబ శాంతులకు చేరాలనే ప్రతి ఒక్క ఆశిస్తున్నారు సిరజ్. ఎస్ రైట్ సార్, థ్యాంక్ యూ. తుని చిన్నారి జాను మిస్సింగ్ కేసు మాత్రం రోజు రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పటికీ 20 రోజులు గడిచిపోయిన జాను కోసం ఇంకా ఆ తల్లి నిరీక్షిస్తూనే ఉంది. చిన్నారి తల్లి భవాని తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తుంది. జాను పైన బెంగతో భోజనాన్ని కూడా మానేసింది భవాని. ప్రధానంగా ఇంట్లో పిల్లలు ఒక్క నిమిషం లేక కనీసం ఒక గంట కనిపించకపోతే చాలు ఆ తల్లులందరూ కూడా అల్లాడిపోతూ ఉంటారు. పిల్లలు ఎక్కడికి వెళ్ళారో తెలియనటువంటి పరిస్థితి. కానీ దాదాపు 20 రోజులు అవుతుంది ఇప్పటికీ పాప ఇంటిని వదిలి చెట్లల్లో, కుట్టల్లో, అడవుల్లో ఎక్కడ వెతికినా కనీసం జాడ కనిపించకపోవడం. సో ఏదైనా క్రూర ముగ్గాలు ఉంటాయా అనేటువంటి వాదన ఒకవైపు నుంచి వస్తుంది. క్షుద్ర పూజలు అనేటువంటి ఆరోపణ మరోవైపు నుంచి వస్తున్నాయి. ప్రధానంగా జ్యోతిష్యులు చెప్తున్నటువంటి జ్యోతిష్యానికి సంబంధించినటువంటి అంశాలు ఓవైపు కనబడుతున్నాయి. పోలీసులు వెతుకుతున్నటువంటి ఊహాగానాలు ఎక్కడ కూడా ఆ తల్లిని తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ప్రవర్తనగా, సో తన మనసు పైన ఒక ప్రగాఢమైనటువంటి భారం, ఒత్తిడి పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. జాను పైన బెంగతో భోజనాన్ని మానేసి కనీసం పనుకోవడం, ప్రశాంతంగా ఉండడం కూడా ఆ తల్లికి గత 20 రోజుల నుంచి చోటు చేసుకున్నటువంటి వైరం మనం చూస్తున్నాం. బిడ్డ జాడ తెలియకపోవడంతో భవాని ఆరోగ్యం క్షీణించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడే చికిత్సను కూడా అందిస్తున్నారు. ఏ చిన్న ఆధారాన్ని వదిలిపెట్టకుండా పోలీసులు ఓవైపు గాలిస్తున్నటువంటి వైరం మనం చూస్తున్నాం. చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా రావాలి అంటుకుంటూ ఆ తల్లి ఇంకా ఆకాంక్షిస్తుంది. మొక్కని దేవుడు అంటూ లేడు. కానీ ఇప్పటి వరకు జాను ఆచూకీ లభ్యం కాకపోవడం మాత్రం ఆ ప్రాంతంలోనే కాదు, తాజాగా ఆ తల్లి అనారోగ్యానికి గురి కావడం మరింత కలకలం రేపుతుంది.